ఐపోలవరం మండలం 14 పంచాయతీలకు సంబంధించి నూతన పెన్షన్లు 3000 పెంపు కార్యక్రమాన్ని ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. అలాగే ప్రతి సంక్షేమం కూడా మహిళకే ఇవ్వటం జరిగిందని, మహిళా పక్షపాతి అని అన్నారు. పేదల కోసమే ప్రభుత్వం పనిచేసిందని, అలాగే గ్రామస్వరాజ్యం జగన్తోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, స్థానిక సర్పంచ్ రాఘవరాజు, రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ, వైస్ ఎంపీపీ బాబ్జిరాజు, విత్తనాల శ్రీను, కాటం సత్యరాజు, ఏలూరి ఆదినారాయణ, ఎంపీటీసీ పద్మావతి, వెంకటేశ్వరరావు, భైరవస్వామి, కొర్లపాటి ప్రసాద్, సుంకర నాగబాబు, రేవు అప్పారావు, రేవు సత్యనారాయణ, పండు విజయ్, సుభాన్, డాక్టర్ వడ్డీ గౌతమ్, విజయ చాముండేశ్వరి, రమాదేవి, మల్లికార్జునరావు, చింత రాంబాబు, సత్యం నాయుడు, కొండపూడి కృపప్రసాదు, కోయరాజు, కత్తుల సుదర్శన్, రెడ్డిబాబు, సాధనాల బాబురావు, లోవరాజు, మోర్తా రాఘవులు, మూడె రవి, రేవు యజ్ఞశ్రీ, లంకె సత్యనారాయణ, సుబ్బరాజు మరియు ఎంపీడీఓ చైతన్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే, ఎందుకంటే మాట నిలబెట్టుకుని ఈరోజు నేను నిలబెట్టుకున్నాను ఈ మాట అని మీ అందరికీ తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎవరైనా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలు మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవడం, మళ్ళీ ప్రజల దగ్గర రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు కానీ మేము కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ గడప గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మీకు వివరిస్తూ మీకు చేసాం, మీకు మంచి చేసాం, నాకు ఓటేయండి అనే పరిస్థితికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్న ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఒకటే గమనించాలి, ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లబ్ధి కానీ సంక్షేమం రూపంలో నేరుగా అకౌంట్లు వేసే సందర్భం ఎప్పుడైనా మనం చూసామా? ఈరోజు ప్రతి పంచాయతీలో కూడా మొన్నే కార్యక్రమాలు పెట్టాం, బోర్డులు పెట్టాం. ఉదాహరణ మా గ్రామం ఎదుర్లంక గ్రామానికి సంబంధించి మా జనాభా 2000 జనాభా ఉంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో పడిన డబ్బు 20 కోట్ల రూపాయలు. మా గ్రామాలకు సంబంధించి పింఛన్ సంబంధించి మొన్న ఇవ్వడం జరిగింది సుమారుగా 13 లక్షల రూపాయలు నెలకి, అంటే 5 సంవత్సరాల్లో 7,80,00,000 రూపాయలు ఒక పథకానికి సంబంధించి రాష్ట్ర మేమంతా చాలా ఎత్తుకునే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒక నాయకుడు మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి నాయకుడి కింద మేము పనిచేయడం అనేది చాలా సంతోషకరం, ఆనందదాయకం, చాలా ధైర్యం కూడా. మాకు అటువంటి నాయకుడు ఉండటం వల్ల ఇవాళ ఎన్నో పేదవాళ్ళందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ఆయన చెప్పినటువంటి పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి వాలంటరీ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ తెచ్చి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లో అధికారికంగా ఉండాలని చెప్పేసి, అధికార కార్యాలయాలు ఉండాలని చెప్పేసి మరి ఆయన తల కల్పించి మరి ఇవాళ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. పరిపాలన అంతా కూడా మీ గ్రామంలోనే మీ గుమ్మం దగ్గరికి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి పెన్షన్ అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా మండల ఆఫీస్కో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా మీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీల దగ్గరికి వెళ్ళి పెన్షన్ కోసం పడిగాపులు కాయవలసి వచ్చేది. కానీ ఈ రోజుని మీరు లేవకముందే, సూర్యోదయం రాకముందే వాలంటీర్లు వచ్చి మీకు ఇదిగో అమ్మ పెన్షన్ వచ్చిందని చెప్పేసి ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి అలాగే ఈ సంక్షేమ విషయాల్లో కూడా ఎక్కడా కూడా పార్టీ లేదు, భేదం లేదు, వర్గం లేదు, కులం లేదు అనేటట్టు మరి ఎవరికి కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా మరి ఏ పార్టీకి చేశారని చూడకుండా మరి ఇవాళ ప్రతి సంక్షేమం కూడా మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇది మనం అర్హత కలిగి ఉంటే ఆ పథకాన్ని మనకి అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు గ్రహించాల్సింది ఒకటే, ఏ ప్రభుత్వం వస్తే సంక్షేమం ఉంటుందో, ఏ ప్రభుత్వం వస్తే ఈ అభివృద్ధి ఎదురుగా జరుగుతుందో. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి ఇచ్చి బుక్స్ ఇస్తూ అన్నీ ఇస్తూ మనకు మళ్ళీ 15,000 అకౌంట్లో అమ్మఒడి అని వేస్తూ అవన్నీ కూడా కోల్పోతామని తెలిసి వేరే ప్రభుత్వం తెచ్చుకోవడం ఎందుకు అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి. మనం ఇప్పుడు ఇంత లబ్ధి పొందుతూ ఇన్ని చేస్తూ ఆసరా అని చేయుతని డబ్బులు తీసుకుంటూ నేను వస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తాను, వాలంటరీ వ్యవస్థ తీసేస్తాను అని చెప్పే ప్రభుత్వాన్ని మనం ఎందుకు రానియాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీరు మీ కుటుంబాల్లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో మనకు లబ్ధి ఉంది, ఏ ప్రభుత్వంలో మనం దాన్ని లబ్ధిని ధైర్యంగా మనకి ఎవరి చేతితోటి ఇవ్వలేదు. మనకు వచ్చి మన ఎదురున్న నాయకులు కానీ ఎవరు వచ్చి మనకు లబ్ధిని పంచలేదు. డైరెక్ట్ అకౌంట్లో వేస్తూ
దీనివల్ల మీరు ఎవరికి ఒక రూపాయి ఇచ్చినా లంచం ఇచ్చిన సందర్భాలు మీరు ఎక్కడా చూసుండలేదు. ఏ ప్రభుత్వంలో అయినా సరే ఏదో పని చేయించుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్తేనే కానీ మనకి ఇచ్చేవారు కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ సీఎం టు బెనిఫిషియర్, సీఎం గారు అక్కడ నొక్కుతుంటే మాకు అక్కడ పడిపోతుంది. మీరు గమనించాలి. ఎందుకంటే మాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఇవ్వలేదు, మేము చేయలేదన్న బాధ మాకుంది. కానీ ఒక నాయకులుగా ఎందుకనంటే ఏ వ్యక్తికి మేము ఏం చేసింది అని తెలియలేదు. కానీ ఇప్పుడు మేము సచివాలయాలకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి బోర్డు పెడుతున్నప్పుడు ఇంత లబ్ధి జరిగిందా, ఈ ఊరికి ఇంత ఆసరా వచ్చిందా, ఈ ఊరిలో ఇన్ని కోట్ల రూపాయలు అమ్మఒడి పడిందా అని మేమే ఆశ్చర్యపోయాం. అది మీరు గమనించాలి. ప్రతి